నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫ్యామిలీతో కలిసి. నేను ఇంతకుముందు చాలాసార్లు యూట్యూబ్లో ట్రైన్ రెస్టారెంట్ గురించి చూశాను. అప్పుడైతే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వగానే ట్రైన్ మన దగ్గరికి ఎలా తీసుకొస్తుంది అని ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉండేది. సరే ఒకసారి అయితే ఫ్యామిలీతో వెళ్ళి విజిట్ చేస్తే ఆ ఎగ్జైట్మెంట్ కూడా తీరిపోతుంది కదా, డౌట్ కూడా క్లారిటీ వస్తుంది అని ఫ్యామిలీతో సహా ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఫుడ్ ఆర్డర్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాం. ఈ లోపలే ఆ టేబుల్ మీదకి ట్రైన్ వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసింది. ఆ ట్రైన్ రావటం మిస్ అయిపోయాము. మా బాబు మా వారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళారు. వాళ్ళు కూడా ట్రైన్ ఫుడ్ తీసుకురావడం మిస్ అయిపోయారు. అసలు మేము వచ్చిందే ట్రైన్ ఫుడ్ ఎలా తీసుకొస్తుందో చూద్దామని వచ్చాం, అదైతే మిస్ అయిపోయాము. ఓకే, ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి, ఆల్ అని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. పిల్లల్ని అయితే తీసుకువెళ్ళండి, ఎప్పుడైనా వీకెండ్లో ఒకసారైనా తీసుకువెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రైన్ రెస్టారెంటు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఈ విజయవాడలో ఈ ట్రైన్ రెస్టారెంట్ బందర్ రోడ్లో ఉంది. మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, రీజనబుల్ రేట్లు. మా బాబు అయితే మేమైతే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. మా బాబు అయితే రెస్టారెంట్కి రావటం ఆలస్యం, ముందు వాటర్ తాగుతాడు, ఫుడ్ అయితే తిన్నాడు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అంతే, ఫస్ట్ వాటర్ తాగేస్తాడు, కడుపు నిండా ఫుడ్ అయితే వదిలేసి వచ్చేస్తాడు. మేము ఎలాగో ట్రైన్లో ఫుడ్ తీసుకురావటం మిస్ అయిపోయాము. సరే పక్క టేబుల్స్కి అంటే టేబుల్స్లో కాదు, స్టేషన్స్ అన్నమాట. ఇది ఒక స్టేషన్, మేము తినేది ఒక స్టేషన్ అనమాట ట్రైన్కి. అది ఎల్లో కలర్ బోర్డు ఉంది చూసారా, ఆ బోర్డు ఆ స్టేషన్ పేరు చెప్పి ట్రైన్లో ఫుడ్ పెడతారనమాట. ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి మనం ఏది ఆర్డర్ ఇచ్చామో అదే మన దగ్గరికి తీసుకొస్తుంది ట్రైను. ఎక్కడా కూడా చేంజ్ ఉండదు. అదిగో ఎవరికో ఫుడ్ ఇచ్చి పక్క టేబుల్ వాళ్ళకి ఫుడ్ ఇచ్చి రిటర్న్ వస్తుంది. వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నాం వీడియో, కానీ మిస్ అయిపోయాం. అది చాలా ఫాస్ట్గా వస్తుంది. మా దగ్గరికి ఫుడ్ వచ్చినప్పుడు కూడా మేము మిస్ అయిపోయాము. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇది పక్క టేబుల్ దగ్గర కూడా మళ్ళీ ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అది ట్రైన్ మీద నుంచి ఫుడ్ తీయంగానే అదైతే దాని పనిలో చక్కచక్క వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత స్పీడ్గా వచ్చేస్తుందంటే చాలా చక్కగా, అసలు సర్వీస్ అయితే చాలా బాగుంది. మాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా వీకెండ్కి తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అందులోనూ ట్రైన్ రెస్టారెంట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది మా బాబుకి అయితే. ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లల్ని అయితే ఒకసారి ట్రైన్ రెస్టారెంట్కి తీసుకువెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు కాదు, ముందు నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది. ట్రైన్ ఫుడ్ ఇవ్వటం మిస్ అయిపోయాము అని చెప్పి మళ్ళీ ట్రైన్ ఫుడ్ తీసుకొస్తుంది కదా చూద్దామని చెప్పేసి ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం మేము. ఈ ట్రాక్ చూసారా, ఈ ట్రాక్ మీద నుంచి మన టేబుల్ దానికి ఒక స్టేషన్ లాగా నేమ్ అయితే ఉంటుంది. ఆ ట్రాక్ మీద నుంచి ఎగ్జాక్ట్గా వచ్చి మన దగ్గర ఆగుతుంది. ఏ స్టేషన్లో అయితే ఆ స్టేషను అన్నమాట. అదిగో ఇంకో వేరే వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్తుంది. మేమైతే ఫుడ్ తింటాం మానేసేసి ముందు ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ కూర్చున్నాం. మా బాబు అయితే ట్రైన్ ఫుడ్ తేవటం మిస్ అయిపోయాను కాబట్టి నేను ఖచ్చితంగా చూడాల్సిందే అన్నాడు. అప్పుడు కొంచెం మెయిన్ ట్రాక్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదంతా మెయిన్ ట్రాక్ అన్నమాట. ఇక్కడ నుంచి అన్ని టేబుల్స్ దగ్గరికి ఫుడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది మెయిన్ ట్రాకు, ఆ ట్రాక్ నుంచి మళ్ళీ ఒక్కొక్క టేబుల్కి డివైడ్ అయిపోతుంది. అదిగోండి ట్రైన్ ఫుడ్ తీసుకెళ్తుంది. ఎగ్జాక్ట్గా ఏ టేబుల్ దగ్గర ఏ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారో ఎగ్జాక్ట్గా ఆ టేబుల్ దగ్గరికి ఆ ఫుడ్ వెళ్తుంది. ఎక్కడా కూడా మిస్ అవ్వదు.
నేను ఈ వీడియో నేను డైరెక్ట్గా చూడకముందు అనుకున్నాను యూట్యూబ్లో చూసినప్పుడు, మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎగ్జాక్ట్గా మన దగ్గరికి ఎలా వస్తుంది, ట్రైన్కి ఎలా తెలుసు అనుకున్నాను. వాళ్ళైతే సిస్టంలో ఫీడ్ చేస్తున్నారు. ఈ టేబుల్ దగ్గర, అంటే దాని టేబుల్ అంటే దానికి స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ దగ్గర ఫుడ్ ఇవ్వాలని. ఇదిగోండి ఒక ట్రైన్ మళ్ళీ ఫుడ్ ఇచ్చేసి రిటర్న్ వస్తుంది, మళ్ళీ ఇంకో ట్రైను మళ్ళీ ఫుడ్ తీసుకెళ్తుంది. అలా అయితే చాలా బిజీగా ఉంది. చాలా అసలు ఆ రెస్టారెంట్ మొత్తం చాలా బిజీగా ఉంది. దానికి తగ్గట్టు ట్రైన్స్ కూడా చాలా బిజీగా హడావడిగా తిరుగుతూనే ఉన్నాయి. ఫుడ్ ఇవ్వటానికి, ఫుడ్ ఇవ్వటం, రావటం, రిటర్న్ రావటం, మళ్ళీ ఫుడ్ పట్టుకెళ్ళటం. ఈ ట్రైన్స్ చూసి చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మా బాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. వెళ్దామంటే వద్దు, కాసేపు ఉందామని చెప్తున్నాడు. ఈ ట్రైన్ మళ్ళీ ఫుడ్ తీసుకెళ్ళటానికి రెడీగా ఉంది. ఆల్రెడీ ఇందాక ఫుడ్ తీసుకెళ్ళిన ట్రైన్ మళ్ళీ రిటర్న్ రావడానికి చూస్తున్నాం. రిటర్న్ వస్తుంది, అదిగోండి స్లోగా రిటర్న్ వస్తుంది. రెస్టారెంట్ మొత్తం అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా ట్రాక్లో ఎగ్జాక్ట్గా ఇలా టేబుల్ దగ్గర ఫుడ్ ఇచ్చేస్తున్నాయి. మళ్ళీ స్టేషన్ మళ్ళీ ఇటు వైపు వెళ్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చిన ట్రైన్ మళ్ళీ ఫుడ్ తీసుకొని వెళ్తుంది, ఇంకో ట్రైన్ రిటర్న్ వస్తుంది. ఇలా అయితే అసలు చాలా బిజీగా ఉంది. మాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు కూడా కుదిరినప్పుడల్లా పిల్లల్ని అయితే ట్రైన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఇంతకుముందు ఎవరైనా ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళొచ్చిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళు, అడ్రస్ అయితే బందర్ రోడ్లో ఉంది. గూగుల్లో సెర్చ్ చేయండి, ఈజీగా వస్తుంది. ఇది ఓన్లీ విజయవాడలోనే కాదండి, ట్రైన్ రెస్టారెంట్ చాలా ఊర్లలో ఉన్నాయి. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేయగానే వస్తున్నాయి ఏ ఊర్లో ఎక్కడ ఉంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ట్రైన్ రెస్టారెంట్లో లంచ్ కంప్లీట్ చేసుకొని మా ఫ్యామిలీ మొత్తం అయితే షాపింగ్ కోసం వచ్చాం. ఈరోజైతే మా వారికి బిల్ అయితే అదిరిపోద్ది. మా బాబు డ్రెస్సులు తీసుకుందాం అనుకుంటున్నాను, చూద్దాం. ఇదంతా చిల్డ్రన్స్ సెక్షన్. టీషర్ట్లు అయితే మెత్తగా ఉంటాయి, చక్కగా హాయిగా ఉంటాయి పిల్లల కోసం. అదే చూస్తున్నాను. టీషర్ట్లు తీసుకోవాలి, షర్ట్లు తీసుకోవాలి, జీన్స్ తీసుకోవాలి. ఈ షర్ట్ అయితే బాగుంది, పిస్తా గ్రీన్ కలర్. ఇదైతే మా వారికి కూడా నచ్చింది. దీంట్లో కొంచెం పెద్ద సైజ్ చూసి తీసుకోవాలి. ఇదైతే ఉంది ఒక్క షర్టు, సేమ్ కలర్లో మా బాబు సైజ్ అయితే దొరికింది. తన పేరు సాత్విక్, అల్లరికి ముందుంటాడనమాట. షర్ట్ అయితే సరిపోయింది, కలర్ కూడా బాగుంది, తీసుకున్నాను. ఎవరింట్లో ఉన్న ట్విల్స్ కానీ లేదంటే అక్క చెల్లెలకి ఒకే కలర్ డ్రెస్సులు తీసుకోవాలంటే ఒకే లాంటి మోడల్వి ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఒకే సైజుని బట్టి ఉంటాయి, ఒకటే సైజు టూ కలర్స్, టూ పీసెస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. టాప్స్ అయితే చాలా బాగున్నాయి, చిన్నపిల్లలవి కూడా. ఈ షర్ట్ మీదకి టీ షర్ట్ మ్యాచింగ్ చూస్తున్నాను. సైజ్ అయితే దొరకట్లా. ఆడపిల్లల టీ షర్ట్లు బాగున్నాయి, టాప్స్ బాగున్నాయి. ఇక్కడ టీ షర్ట్ ఉంది కానీ దానికి వైట్. చూసారా, చిన్నపిల్లల గౌన్లు చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇలా ఈ వీడియో కనుక మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్లైన్ ప్రెస్ చేయండి. ఒక లైక్ చేయండి వీడియో మీకు నచ్చితే.
ఇప్పుడు ఆడపిల్లల సెక్షన్కి అయితే వెళ్దాం. మా అమ్మాయి కోసం చిన్న చిన్న గౌన్లు అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు. చిన్నపిల్లలు ఉన్నప్పుడేమో వాళ్ళకి సైజులు సరిపోవు. ఎవరైనా మంచి డ్రెస్ వేసుకొని వెళ్తుంటే ఇలాంటి డ్రెస్ మా పాపకి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా. కానీ ఆవిడేమో ఆ డ్రెస్ వేసుకోదు. మనం డ్రెస్సులు కొన్నప్పుడు కన్నా వేర్ చేసినప్పుడు అయితే చాలా లుక్గా ఉంటాయి. ఒక్కో డ్రెస్ అయితే కొనేటప్పుడు ఏమనిపించదు, ఇది ఎందుకో ఇంత రేటు పెట్టి కొన్నాం అనుకుంటాం. కానీ వేర్ చేశాక చాలా అఫీషియల్గా ఉంటాయి. ఇవైతే టీషర్ట్లు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బ్రాండెడ్ ఐటమ్సే, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. దీనికి మ్యాచింగ్ అయ్యే టీషర్ట్ అయితే కనిపించట్లా. ఇదైతే లేడీస్ సెక్షన్. మా పాప కోసం డ్రెస్ తీసుకుందామని వచ్చాం. ఏది తీసుకోవాలో అర్థం కావట్లే, అన్నీ చాలా బాగున్నాయి. టాప్స్, 3 పీస్ సెట్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్, ఇది కూడా చాలా బాగుంది. ఈ ఫ్రాక్ అయితే మా పాపకు నచ్చింది, కానీ సైజు సరిపోదు, పెద్దదైపోతుంది. చూసారా ఎన్ని వెరైటీస్. ఇది చాలా బాగుంది, ఎల్లో కలర్ది. జీన్స్ల మీద టాపులు కూడా చాలా బాగున్నాయి. లైట్ కలర్స్ ఉన్నాయి, థిక్ కలర్స్ ఉన్నాయి. ఈ వెస్ట్రన్ టాప్స్, ఇదైతే జెంట్స్ల మీదకి బాగుంటాయి. ఈ టాప్ తీసుకోమన్నాను మా పాపని, వద్దంది. ఇవన్నీ లెగ్గిన్స్ సైజుల వారీగా ఉన్నాయి. కంపెనీ లెగ్గిన్స్ అన్నీ కూడా. ఇది 3 పీస్ సెట్. ఇదైతే లైట్ కలర్, చాలా బాగుంది డిజైన్తో పాటు. ఇప్పుడు ఇవన్నీ ట్రై చేసే టైం అయితే లేదు, హడావడిగా ఉంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రావాలి. మా వారి కోసం షర్ట్లు తీసుకున్నాం. మా వారి షర్ట్లు, ప్యాంట్లు తీసుకొని మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.